మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినాన ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక అని రాయబడి ఉంది. దేనికైనా ఉండదగ్గ అత్యున్నతమైనటువంటి ఉద్దేశం దేవునికి మహిమ కలగటమే. యేసుక్రీస్తు పుట్టడం ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. యేసు ప్రభు పుట్టడం ద్వారా దేవునికి మహిమను తీసుకుని వచ్చాడు. నిజంగా ఈ లోకంలో యేసుక్రీస్తు మన యొక్క పాపముల కొరకే పుట్టాడని ఈ సత్యాన్ని మనం అంగీకరించడం ద్వారా పాపము నుంచి మనం విడిపించబడటం మాత్రమే కాదు కానీ నిజమైనటువంటి శాంతి సమాధానం మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో, తమ హృదయాల్లో చేర్చుకుంటారో, వారి జీవితంలో కలిగే సంతోషమే నిజమైనటువంటి క్రిస్మస్. అటు సంతోషం, ఆనందం నిజముగా మీ అందరి జీవితాల్లో కలగాలని మనసారా కోరుకుంటూ ఈ క్రిస్మస్ సంతోషం, ఈ యొక్క క్రిస్మస్ యొక్క ఆనందం మీకు, మీ కుటుంబాలకి సమృద్ధిగా కలిగినట్లుగా ప్రభు మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి గడిచినటువంటి కాలం నుండి మరలా ఈ క్రిస్మస్ దినం వరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచావయ్యా, నీకు వందనాలు. ప్రభువా, నీకు ఇష్టమైనట్టుగా మేము బ్రతుకున్నట్లు అయ్యా, ఇదిగో తండ్రి, మేము ప్రతి బలహీనతలను, మా పాపాలను విడిచిపెట్టి మిమ్మల్ని మా జీవితంలో సొంత రక్షకుడిగా ప్రతిష్ఠించుకొని మీ ద్వారా కలిగే సమాధానము, నెమ్మదిని సంపూర్ణంగా అనుభవించినట్లుగా ఇదిగో ప్రభువా, ఈ దినాన ఈ నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి నిజమైన సంతోషం ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో అనుభవించినట్లుగా మీరే కృప చూపించి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ సంతోషం మీ కుటుంబాలలో కలిగినట్లుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ మాస్టర్ రాజన్న.